అయితే స్పైడర్‌మ్యాన్ బ్రాండ్ న్యూ ట్రైలర్ 2 బ్రేక్ డౌన్ అయితే ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. ఎవరైతే మిస్ అయ్యారో వెళ్లి చూసేయండి. అండ్ వీటితో పాటు ఈ వీడియోలోని స్పైడర్‌మ్యాన్ బ్రాండ్ న్యూ నుంచి వచ్చిన ట్రైలర్ 1, ట్రైలర్ 2, లీక్డ్ ఫోటోస్, లీక్డ్ క్లిప్స్, కాన్సెప్ట్ ఆర్ట్స్ ఇవన్నీ గ్యాదర్ చేసి ఆర్డర్‌లో పెట్టి స్టోరీ ఎలా ఉంటుందో అని ఒక చిన్న థియరీనైతే రాసుకున్నాను. అండ్ ఆ థియరీయే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అండ్ ఇదంతా ఒక స్టోరీలానే చెప్తాను కాబట్టి మీరు అర్థం చేసుకోవడానికి సింపుల్‌గా ఉంటుంది. ఇంకా వీటితో పాటు రీసెంట్‌గా వాట్సాప్ ఛానెల్‌నైతే స్టార్ట్ చేశాను. ఎందుకంటే అప్డేట్స్ కోసం మాత్రమే. అండ్ ఇక్కడ అప్డేట్స్ చెప్పాలి అంటే చాలా టైమ్ టేకెన్ ప్రాసెస్. స్క్రిప్ట్ రాయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, వీడియో ఎడిటింగ్ చేయాలి, అప్‌లోడ్ చేయాలి. బట్ వాట్సాప్‌లో అయితే మీరు జస్ట్ ఛానెల్‌లోకి వెళ్తారు, టెక్స్ట్ చదువుతారు, మీకు కావాల్సిన అప్డేట్స్ అన్నీ చెక్ చేసుకుంటారు అంతే సింపుల్‌గా అయిపోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వీళ్ళు జాయిన్ అయిపోండి. అండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అండ్ వాటితో పాటు ఛానెల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. అండ్ వెళ్లి చెకౌట్ చేయండి. ఇంకా 'స్పైడర్‌మ్యాన్ నో వే హోమ్' ఎండ్ అయిన 4 ఇయర్స్ తర్వాత ఈ 'స్పైడర్‌మ్యాన్ బ్రాండ్ న్యూ డే' మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మూవీ స్టార్టింగ్‌లో ఈ 4 ఇయర్స్ పీటర్ పార్కర్ ఫుల్ టైమ్ స్పైడర్‌మ్యాన్‌గా ఎలా పనిచేశాడు అండ్ స్ట్రీట్ లెవెల్ సూపర్ హీరోస్ లైక్ బూమరాంగ్, టెరెంటులా ఇటువంటి సూపర్ విలన్స్‌తో స్ట్రీట్ లెవెల్‌లో ఎలా ఫైట్ చేశాడో ఇదంతా రీక్యాప్‌గా చూపిస్తూ ఉంటారు. అండ్ వీటితో పాటు స్టోరీ స్టార్ట్ చేస్తే అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ జీన్ గ్రేని క్యాప్చర్ చేస్తారు. అండ్ ఎన్నో రకాల టెస్టుల పేరుతో చాలా చిత్రవదన చేస్తూ ఉంటారు కొన్ని రోజుల పాటు. అయితే ఇదే ప్రాసెస్‌లోనే టూమ్ స్టోన్ ఈవిడ గురించి తెలుసుకొని ఆవిడని విడిపిస్తారు. అండ్ ఇద్దరు టీమప్ అవుతారు. అండ్ జీన్ గ్రే డీఓడీసీ మీద పగ తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటుంది. ఇంకా కొంత సమయం తర్వాత స్పైడర్‌మ్యాన్ ఇంకా డీఓడీసీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఒక మ్యూటెంట్ అండ్ చాలా పవర్‌ఫుల్ అండ్ మనుషులని అందరిని చంపేస్తుందని చెప్పేసి. అండ్ స్పైడర్‌మ్యాన్ కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. అయితే మేబీ డీఓడీసీకి అండ్ స్పైడర్‌మ్యాన్‌కి కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత మేబీ ఈ ఫైట్ ఇక్కడ జరుగుతూ ఉండొచ్చు. డీఓడీసీ వర్సెస్ జీన్ గ్రేకి. అండ్ ఈ ప్రాసెస్‌లో పనిషర్ అండ్ స్పైడర్‌మ్యాన్ ఇద్దరు ఇన్వాల్వ్ అవుతారు. అండ్ పనిషర్‌ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. అండ్ స్పైడర్‌మ్యాన్ అదంతా చూస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడే స్పైడర్‌మ్యాన్‌కి తెలుస్తూ ఉంటుంది. విలన్ ఒక టెలిపాత్ అని చెప్పేసి. అయితే ఈ ప్రాసెస్‌లోనే జీన్ గ్రేకి స్పైడర్‌మ్యాన్ గురించి తెలుస్తుంది. అండ్ స్పైడర్‌మ్యాన్‌ని చంపేస్తే ఈజీగా డీఓడీసీని అంతం చేయొచ్చు అని స్పైడర్‌మ్యాన్ మీద కాన్సంట్రేషన్ చేస్తుంది. అండ్ ఇదే ప్రాసెస్‌లో స్పైడర్‌మ్యాన్ బ్రెయిన్‌లోకెళ్ళి మొత్తం కీలుకు పడేస్తుంది. ఆ మెమరీస్ అండ్ స్పైడర్‌మ్యాన్ ఎవరు అండ్ పీటర్ పార్కర్ ఎవరు ఇదంతా అని చెప్పేసి. అయితే మేబీ నేను అనుకోవడం అయితే మ్యుటేషన్ చెందుండొచ్చు ఈ పాయింట్ తర్వాతే. ఇంకా ఇది అయిపోయిన ఫ్యూ డేస్ తర్వాత స్కార్పియో వర్సెస్ స్పైడర్‌మ్యాన్ జరుగుండొచ్చు. అండ్ ఫస్ట్ టైమ్ ఇక్కడ స్పైడర్‌మ్యాన్ ఇలా చేంజ్ అవుతూ ఉంటాడు. లైక్ అతను పీటర్ పార్కర్ కాదు, స్పైడర్‌మ్యాన్ కూడా కాదు. ఒక డిఫరెంట్ పర్సన్. అయితే మ్యుటేషన్ చెందుతున్న స్పైడర్‌మ్యాన్‌కి స్కార్పియోకి ఫైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్‌లో మ్యుటేషన్ చెందుతున్న స్పైడర్‌మ్యాన్ స్కార్పియోని కుక్క అనుకుంటున్నట్టు కొడతాడు. అండ్ లిటరల్లీ తిరిగి మళ్ళీ జైలుకి వెళ్తాడు స్కార్పియో. అయితే దీని తర్వాత పీటర్ పార్కర్‌కి తెలుస్తుంది. తన లోపల ఏదో మ్యుటేషన్ జరుగుతుంది అండ్ డిఫరెంట్‌గా ఏదో చేంజ్ అవుతుందని చెప్పేసి. అండ్ ఈ ప్రాసెస్‌లోనే పీటర్ పార్కర్ బ్రూస్ బ్యానర్‌ని కలవడానికి వెళ్తాడు. అండ్ మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది? మ్యుటేషన్ అంటే ఏంటి? అండ్ ఇలా చేంజ్ అవుతూ ఉన్న కొద్దీ అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. బ్రూస్ బ్యానర్ కూడా పీటర్ పార్కర్‌కి లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే అసలు అతను ఎవరో కూడా తెలీదు కాబట్టి లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాడు. అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బ్రూస్ బ్యానర్. అయితే ఇదంతా అదే యూనివర్సిటీలో పనిచేస్తున్న జాకిల్ వింటాడు. అయితే ఈ జాకిల్ క్యారెక్టర్ ఈ మూవీలో మేబీ మెయిన్ విలన్‌గా ఉండే ఛాన్స్ ఉంది. ఇంకా పీటర్ పార్కర్ కూడా తన ఓన్ ఐడెంటిటీని చెప్పి జాకిల్‌తో కలిసి పనిచేస్తూ ఉంటాడు. అయితే జాకిల్ గురించి తెలిసిందేగా. మ్యుటేషన్‌ని ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. అయితే ఈ ప్రాసెస్ ద్వారానే పీటర్ పార్కర్‌కి ఆర్గానిక్ వెబ్, ఎక్స్‌ట్రా ఎబిలిటీస్ అండ్ కొంతగా మ్యాన్ స్పైడర్‌కి కన్వర్ట్ అయితూ ఉండొచ్చు. అండ్ ఇది పీటర్ పార్కర్ కూడా తెలీదు ఇతను ఒక ఈవిల్ అని చెప్పేసి. అయితే ఇలా ఎబిలిటీస్ వస్తున్న కొద్దీ స్పైడర్‌మ్యాన్ కూడా వాటిని కంట్రోల్ చేయడం నేర్చుకుంటూ ఉంటాడు. అండ్ మేబీ ఈ సీన్ అయిపోయిన తర్వాతే హ్యాండ్‌కి అండ్ స్పైడర్‌మ్యాన్‌కి ఫైట్ అయ్యి ఉండొచ్చు. అయితే మేబీ ది హ్యాండ్‌ని టూమ్ స్టోన్ పంపించుండొచ్చు స్పైడర్‌మ్యాన్‌ని చంపేయడానికి. అయితే ఈ ఫైట్‌లోనే స్పైడర్‌మ్యాన్ ఇక్కడే స్కార్పియోతో ఫైట్ చేసినప్పుడు ఎలా అయితే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మ్యాన్ స్పైడర్‌గా మారాడో అండ్ ఇక్కడ కూడా సెకండ్ టైమ్ ఇలానే మారుండొచ్చు. అండ్ ఈ ఫైట్ అయిపోయిన తర్వాత టూమ్ స్టోన్‌కి చాలా చిరాకొస్తూ ఉంటుంది. ఏ ప్లాన్ వేసినా మొత్తం నాశనం అయిపోతుందని. ఇంకా జేన్ గ్రే ఇదంతా చూస్తుంది అండ్ వీళ్ళెందుకు పనికిరారని చెప్పేసి తనే సోలోగా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఈ సీన్ అయిపోయిన తర్వాతే మేబీ మన జీన్ గ్రే ఎంజే వైపు స్పైడర్‌మ్యాన్‌ని డైవర్ట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అప్పుడే బ్రూస్ బ్యానర్‌ని కాస్త హల్క్‌గా మార్చేసి ఉండొచ్చు జీన్ గ్రే. అండ్ హల్క్ కాస్త స్పైడర్‌మ్యాన్, ఎంజే అండ్ స్పైడర్‌మ్యాన్‌తో ఉండే వాళ్ళందరిని చంపేయడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. అండ్ అందుకే ఎంజే హెల్ప్ అడుగుతాడు స్పైడర్‌మ్యాన్. అండ్ తను డేంజర్‌లో ఉంది అని కూడా చెప్తాడు. ఇంకా స్పైడర్‌మ్యాన్, ఎంజే, నేడ్ వీళ్ళు ముగ్గురు కలిసి హల్క్‌ని ఆపడానికి ఒక కొత్త ఇన్‌హిబిటర్‌ని రెడీ చేస్తూ ఉండొచ్చు. ఇంకా ఆ న్యూ డివైస్ రెడీ అయిన తర్వాత నేడ్ అయితే ఒక సేఫ్ ప్లేస్‌కి వెళ్ళిపోతాడు. అండ్ ఎంజేనైతే స్పైడర్‌మ్యాన్ పనిషర్ ఉన్న ప్లేస్‌లోనైతే సేఫ్‌గా ఉంచేస్తాడు అక్కడే. అండ్ మేబీ అక్కడే ఈ కాన్వర్జేషన్ అయితూ ఉండొచ్చు. పనిషర్‌తో మాట్లాడుతూ ఉంటుంది ఎంజే ఎందుకు అతను ఒంటరిగా పంపించావు అదంతా సేఫ్ కాదు అని చెప్పేసి. ఇంకా స్పైడర్‌మ్యాన్ ఆ డివైస్‌ని పట్టుకొని హల్క్ దగ్గరికి వెళ్తాడు. అండ్ ఆ డివైస్‌ని ఫిక్స్ చేసిన తర్వాత ప్రాపర్‌గా వర్క్ అవ్వదు.
అండ్ ఆ తర్వాత సావేజ్ హల్క్ కాస్త గ్రే హల్క్గా మారిపోతాడు అండ్ యాంగ్రీ మోడ్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా ఉన్న ప్రాబ్లమ్స్ సరిపోవు అన్నట్టు ఒక కొత్త ప్రాబ్లం యాడ్ అవుతుంది. అండ్ ఒకవైపు పనిషర్, స్పైడర్ మ్యాన్ ఫైట్ చేస్తూ ఉంటారు జేన్ గ్రే, గ్రే హల్క్ ఇంకా టోన్ స్టోన్స్తోని. అండ్ మేబీ నేను అనుకోవడం అయితే పనిషర్ అండ్ జీన్ గ్రేని ఆపడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. అండ్ స్పైడర్ మ్యాన్ వచ్చేసి గ్రే హల్క్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. అయితే బ్రాండ్ న్యూ డేలో పనిచేసిన ప్రతి ఒక్కరు అండ్ డైరెక్టర్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేశాడు మూవీ ఎండింగ్ అనేది చాలా ఎమోషనల్గా ఉంటుంది అండ్ నెవర్ ఫర్గెటబుల్ అనేది చెప్పాడు. ఇంకా నేను ఇమాజిన్ చేసిన 2 థియరీస్ నేను మీకు చెప్తాను ఎండింగ్కి సంబంధించినవి. అండ్ ఫస్ట్ వచ్చేసి హల్క్ చేతిలో స్పైడర్ మ్యాన్ చనిపోతాడు. అండ్ చనిపోయిన తర్వాత తెలుస్తుంది ఎంజేకి ఇతనే పీటర్ పార్కర్ నాతో ఇన్నాళ్ళు ఉంది అని చెప్పేసి. ఇంక ఇది అయిపోయిన తర్వాత హల్క్ కూడా నార్మల్గా మారిపోతాడు అండ్ ఐకానిక్ సీన్ ఇక్కడ రిపీట్ అవుతుంది. అదే పనిషర్ స్పైడర్ మ్యాన్ని క్యారీ చేస్తూ వెళ్తాడు అండ్ అక్కడితో మూవీ అయిపోతుంది. అండ్ సెకండ్ వచ్చేసి పనిషర్ ఇంకా స్పైడర్ మ్యాన్ వీళ్ళిద్దరూ కలిసి హల్క్ని ఓడించేస్తారు. అండ్ అయిపోయిన తర్వాత మొత్తం ఎండ్ అయిపోయింది అనుకున్నప్పుడు అక్కడ ఎంజే వస్తుంది. కానీ ఎంజేని జీన్ గ్రే కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇద్దరు ఎమోషనల్గా మాట్లాడుకుంటారు అండ్ అప్పుడే ఎంజే స్పైడర్ మ్యాన్ని పొడి చేస్తుంది అండ్ అక్కడే స్పైడర్ మ్యాన్ చనిపోతాడు. అండ్ అక్కడితో మొత్తం అయిపోతుంది. అండ్ మళ్ళీ డీఓడీసీ జీన్ గ్రేని క్యాప్చర్ చేస్తారు. అండ్ పనిషర్ ఇక్కడ ఐకానిక్ సీన్ అయితే మళ్ళీ రిపీట్ చేస్తాడు సేమ్ టు సేమ్ అక్కడ ఎలా అయితే ఉందో అలానే. అండ్ బ్రూస్ బ్యానర్ కూడా చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఒక చిన్న పిల్లోడు నా ద్వారా చనిపోయాడని చెప్పేసి. అండ్ ఇక్కడితో మూవీ అనేది అయిపోతుంది. ఇంకా ఈ మూవీలో మాక్సిమం 2 పోస్ట్ క్రెడిట్ సీన్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఒక పోస్ట్ క్రెడిట్ సీన్‌లోని స్పైడర్ మ్యాన్ అండ్ సింబియోట్ బాండ్ అవ్వడం చూపిస్తారు. అండ్ రెండో పోస్ట్ క్రెడిట్ సీన్‌లోని అవెంజర్స్ డూమ్స్‌డే ట్రైలర్‌ని అయితే ప్లే చేస్తారు. లైక్ టు మన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీలో ఎలా అయితే డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ ట్రైలర్ వేశారో అలానే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ డే సెకండ్ పోస్ట్ క్రెడిట్ సీన్‌గా అవెంజర్స్ డూమ్స్‌డే ట్రైలర్ 1 ప్లే చేసే ఛాన్స్ ఉంది. అండ్ మాక్సిమం ఇది నా ప్రిడిక్షన్ మాత్రమే. ఇది నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అండ్ ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. అండ్ థియరీ ఎలా ఉంది? నచ్చిందా? కింద కామెంట్స్‌లో నచ్చింది అని కామెంట్ చేసేయండి. అండ్ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎన్నో వీడియోస్ ఉంటాయి అండ్ అవి కూడా వెళ్లి చెక్‌ఔట్ చేసేయండి. సీ యూ. టేక్ కేర్ అండ్ బై బై.